ఉగ్రవాద సంస్థలకు ధీటుగా బదులిస్తాం. దేశ పురోగతికి రాజ్యాంగం మార్గదర్శని. నేను రాజ్యాంగ పరిమితిలోనే పనిచేశా. సుప్రీంకోర్టులో ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను చంపుతూ అబద్ధాలతో ప్రభుత్వాలను నడపాలని రాజ్యాంగం చెప్పిందా? ఉగ్రవాద సంస్థలకు ధీటుగా బదులిస్తాం. దేశ పురోగతికి రాజ్యాంగం మార్గదర్శిని. అంటే నిన్న 75 సంవత్సరాలు అవుతుంది రాజ్యాంగం అమల్లోకి వచ్చి. 75 సంవత్సరాలు అవుతుంది. ఆ సందర్భంగా నిన్న ప్రెస్ మీట్ కూడా కాదు, ఏదో ఒక వీడియో రిలీజ్ చేసిండు. దాని సందర్భంగా నేను రాజ్యాంగ పరిమితిలోనే పని చేసిన అంటాను మన నరేంద్ర మోడీ గారు. కాళ్ళు లేని సాయిబాబాని తీసుకుపోయి అండా జైల్లో వేసి 6 నెలల క్రితం విడిచిపెడితే ఆయన మొన్న చనిపోయిండు. అది రాజ్యాంగానికి లోబడి చేసిన చర్యనేనా? కాళ్ళు లేని వాడిని, ఒక ప్రొఫెసర్ని మిమ్మల్ని చంపుతాడని ఒక అభియోగం మోపి దేశ ప్రధాని హత్యకు పథక రచన చేసిందనే ఒక నింద మోపి ఆయన తీసుకుపోయి 8 సంవత్సరాలు జైల్లో ఉంచింది. 8 సంవత్సరాల తర్వాత పేరోల్ బెయిల్ మీద ఇడిచిపెడితే మొన్న చనిపోయింది ఆయన పాపం. కాబట్టి రాజ్యాంగ పరిమితికి లోబడి పనిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ గారు అంటే కనుక మేము ఒప్పుకోం. దేశంలో ఏం జరుగుతుంది? మతతత్వంతో ఒక్కొక్కరు రెచ్చిపోతాను. మరి ఇది మతతత్వ దేశమేనా? అన్ని మతాలకు పుట్టినిల్లు కదా భారతదేశం. మరి ఇదే బీజేపీ కార్యకర్తలు కావచ్చు, ఇదే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కావచ్చు, ఈ రకంగా మత ఉన్మాదంతో ఒకరినొకరు చంపుకుంటా అంటే ఎందుకు స్పందిస్తలేవు? ఎందుకు వాళ్ళ మీద చర్యలు లేవు?